హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో ఇలా రబ్బర్ బ్యాండ్ రెడీ చేద్దాము. చూడండి, చాలా బాగుంది. క్లిప్ స్టోన్స్ ఉపయోగించి చాలా బాగుంది. ఇది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది చూద్దాము. ఇలాంటి ప్లెయిన్ రబ్బర్ బ్యాండ్స్ మనకి బయట మార్కెట్లో దొరుకుతూనే ఉంటాయి. ఇలా ప్లెయిన్ రబ్బర్ బ్యాండ్ ఒకటి తీసుకుందాము. తీసుకొని ఇలా వేస్ట్గా మనకి బాక్సెస్ వస్తాయి కదా, ఈ బాక్స్ తీసుకొని దీని మీద నేనైతే ఇలా 2 రూపీస్ కాయిన్ తీసుకున్నానండి. ఈ కాయిన్ తీసుకొని ఈ కాయిన్ చుట్టూ ఇలా డ్రా చేశాను. మనము కట్ చేద్దాం. చక్కగా రౌండ్గా నీట్గా కట్ చేయాలి. ఇదిగోండి, ఇలా షేప్ అంతా నీట్గా కట్ చేయాలి. ఇలా ఎక్సెస్ వస్తే షేప్ మనకు అవుట్ అవ్వకుండా క్లియర్గా ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్టుగా చూసుకొని దీన్ని కట్ చేయాలి. దీని ప్లేస్లో మనకి బాగా మందంగా ఉండే కార్డ్బోర్డ్స్ దొరుకుతాయి కదా, వాటిని కూడా పెట్టచ్చు. నేనైతే ఇది షీట్ అయితే మనకి ఇక కొంచెం తడిచినా కానీ పాడవద్దు అన్నట్టుగా నేను ఇదైతే పెట్టాను. ఒక సూది దారం తీసుకొని ఇది 4 లైన్స్ తీసుకున్నా. దీనికి ఒక నాటు వేసేసుకొని దీన్ని ఇదిగోండి ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇలా చేసి దీనికి ఇలా ఇదిగోండి ఇలా పెట్టుకొని మిడిల్లో పెట్టి దీన్ని కుడితే నీట్గా ఉంటుందండి. ఇంకా మనకి పాడవకుండా ఊడిపోకుండా ఉంటాయన్నమాట. గ్లూతో కూడా స్టిక్ చేయొచ్చు, కాకపోతే అంత స్ట్రాంగ్గా ఉండదు. ఒకసారి మనం ఇలా కుట్టు వేసేసామంటే ఇదిగోండి ఇలా వేస్తే ఇక నీట్గా ఉంటుందన్నమాట. గట్టిగా టై అయిపోతుంది. బ్యాక్ సైడ్ తిప్పేసి నాట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇది ఇలా మిడిల్లోకి వచ్చేటట్టుగా స్టిక్ చేయాలి. నేనైతే 2 టైమ్స్ వేసాను అనమాట, నీట్గా ఉంటుందని. నేనైతే ఈ పింక్ కలర్ కుందన్స్ యూస్ చేద్దామని అనుకున్నా. ఇదిగోండి, ఇది పింక్ కలర్ కుందన్స్. ఇవి ఐ షేప్ కుందన్స్ అండి. ఈ కుందన్స్ యూస్ చేసి నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తాను. చుట్టూ కూడా B7000 గ్లూని అప్లై చేయాలి. మామూలు గ్లూ కంటే కూడా ఇది బాగుంటుందండి, స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, ఇలా ఒక లైన్ కంప్లీట్ అయిపోయింది. అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక లైన్ కూడా స్టిక్ చేద్దాం. దీని మిడిల్లో నుంచి ఇక్కడ ఇట్లా ఎత్తుగా వచ్చేటట్టుగా పెట్టాలి. నేను అందుకనే ఇక్కడ ఈ కుందన్స్ పైన గ్లూ అప్లై చేశాను, ప్లస్ కింద కూడా నేను అప్లై చేశాను అనమాట. ఎందుకంటే అప్పుడు 2 వైపులా ఇలా స్టిక్ అయి ఉంటుంది. ఇదిగోండి, ఈ కింద వైపు గ్లూ అప్లై చేశా, పై వైపు కూడా అప్లై చేశాను అనమాట. సో మనకి చక్కగా స్టిక్ అయిపోద్ది. ఇదిగోండి, ఇలా సెకండ్ లైన్ కంప్లీట్. తర్వాత నెక్స్ట్ థర్డ్ లైన్ అంటిద్దాం. ఈ పైన కుందన్స్ పైన కూడా అంటించేసి కింద కూడా గ్లూ అప్లై చేస్తే నీట్గా స్టిక్ అయిపోతుంది.
ఇదిగోండి థర్డ్ లైన్ కూడా కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత మధ్యలో ఒకటి రౌండ్ షేప్ కుందని పెడితే కంప్లీట్ అయిపోతుంది. ఇదిగోండి ఇలా హెయిర్ బ్యాండ్ అయితే కంప్లీట్ అయింది. మధ్యలో వైట్ కుందని పెట్టా. ఇది మనం కొంచెం డ్రై అయ్యేలోపు ఏమన్నా అడ్జస్ట్ చేయాలి అంటే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంత చక్కగా ఉందో హెయిర్ బ్యాండ్. ఇది ఇంకొక కలరు, ఇది బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ వేసానండి. ఫస్ట్ బ్లూ కలర్ వేసి తర్వాత వైట్ కలర్ వేసి తర్వాత బ్లూ వేసాను. ఇదేమో అచ్చం పింక్తో వేసానమాట. చాలా బాగున్నాయి కదా ఈ 2 హెయిర్ బ్యాండ్స్. ఎలా ఉన్నాయి ఏంటి అనేది తప్పకుండా తెలియజేయండి. ఈ మెటీరియల్ ఎవరికన్నా కావాలి అన్నా కానీ ఈ మెటీరియల్ మొత్తం కూడా నా దగ్గరే ఉంటుందండి. ఎవరికన్నా కావాలంటే లోకల్లో ఉన్న వాళ్ళైనా సరే ఎవరన్నా మీకు కావాలి అంటే నా దగ్గరకు వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.